నమస్కారం. నేను ప్రొఫెసర్ విజయశ్రీ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖలో ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యాను. సంస్కృతంలో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాను. హాస్యరసం మీద పీహెచ్‌డీ చేసిన తర్వాత ఎన్నో ఏళ్ళు బోధనా పద్ధతిలో అనుభవం గడించిన తర్వాత సంస్కృతంలో నిక్షిప్తమైనటువంటి అనేక అద్భుతమైన విషయాలని ప్రజలందరికీ బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో కొన్ని టాపిక్స్ని ఎంచుకున్నాను నేను. దాంట్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి, ఆయుర్వేదం ఒకటి ప్రధానమైనవి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం మీద అనేక రకాలైన అపోహలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేదం మీద ఎవరికీ నమ్మకం లేదు. ఈ విషయాలకి స్పష్టతనిచ్చి ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవాల్టి రోజున ఈ భారత్ మీడియాలో నేను ఆయుర్వేదం గురించి మాట్లాడదలుచుకున్నాను. అయితే ఆయుర్వేదం అనేది ఒక వేదాంగం. అథర్వణ వేదం నుంచి తీసుకోబడింది. మనకి 4 వేదాలు, 6 వేదాంగాలు ఉన్నాయి. దాంట్లో ఆయుర్వేదం కూడా ఒకటి. ఆయుర్వేదం అంటే ఆయుష్ గురించి, అంటే జీవన కాలం ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఎన్నాళ్ళు జీవిస్తాడో ఆ కాలం ఉంటుంది కదా, దాని గురించి వేదము అంటే తెలుసుకోబడింది. ఏదైతే మన జీవన పరిణామం గురించి, జీవన కాలం గురించి తెలుసుకోబడుతుందో దాన్నే ఆయుర్వేదం అని చెప్పాలి. అంటే నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, లైఫ్ సైన్స్ గురించి ఒక నాలెడ్జ్ అనేది తెలుసుకోవడమే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదము కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్నట్టు మనకి రామాయణం చెప్తోంది. రామాయణంలో లక్ష్మణుడికి సంజీవిని అని ఒక మూలిక తీసుకొచ్చి హనుమంతుల వారు బతికించినట్టుగా మనకి చాలా గొప్ప కథ ఉంది. అంటే ఆ కాలం నుంచే ఆయుర్వేదం వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆయుర్వేదానికి మూలకారకులు ఎవరంటే మొట్టమొదలు అగ్నివేశుడు. వీళ్ళందరూ మహర్షుడు. చరకుడు తర్వాత వాగ్భటుడు, తరువాత ధన్వంతరి. వీళ్ళందరూ 4 స్తంభాలు లాంటి వాళ్ళు. ఈ ఆయుర్వేదాన్ని అద్భుతమైన లైఫ్ సైన్స్గా నిలబెట్టినటువంటి 4 మహర్షులు కూడా చాలా కృషి చేశారు. కాకపోతే ఆంగ్ల వైద్యము చాలా డామినేట్ చేసింది మన భారతీయ వైద్య శాస్త్రాన్ని. భారతీయ వైద్య శాస్త్రం ఏది అంటే అది కేవలం ఆయుర్వేదమే. అయితే ఈ ఆయుర్వేదము అణగదొక్కబడింది. అంటే మనకి స్వాతంత్రం రాకమునుపు ఆయుర్వేదమే అందరూ కూడా వాడేవారు. అంతేకాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి అప్సరసలేంటి, యోగినులేంటి, దేవతలేంటి అందరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని, ముఖ్యంగా మనకి అశ్విని దేవతలను 2 ఉంటారు, వారిద్దరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తూ ఉండేవారు. ఇది అమెరికాలోను యూకే అండ్ యుఎస్లో లైసెన్స్ ఉన్న వైద్యంగా వాళ్ళు పరిగణించట్లేదు, కానీ రష్యాలో మాత్రము లైసెన్స్ ఉన్న ఒక ప్రాక్టీషనర్గా ఆయుర్వేదం చెలామణి అవుతుంది. భారతదేశంలో అంటే ఇతర కంట్రీస్లో కూడా బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి ఆయుర్వేదం మనకి భారతదేశంలో ఎందుకు ఎక్కువ లేదు అంటే ల్యాక్ ఆఫ్ రీసెర్చ్. దీని గురించి ఎవరు కూడా విస్తృతమైన పరిశోధనలు చేయటం లేదు. ఆయుర్వేదం గురించి బాగా పరిశోధన చేసినట్టయితే మాత్రం తప్పకుండా ఇది ఆంగ్ల వైద్యాన్ని మించినటువంటి అద్భుతమైన ఫలితాలని అందరికీ ఇవ్వగలుగుతుంది. అంటే ఏదైనా కూడా ప్రూవ్ అవుతే కానీ మెడిసిన్కి ఎవరు కూడా సమాజంలో దాన్ని ప్రవేశపెట్టరు. అలా ప్రూవ్ చేయటానికి దీని మీద రీసెర్చ్ అనేది పెద్దగా జరగలేదు ఇంతవరకు. కానీ టిబెట్ కంట్రీలో, జర్మనీలో, సౌదీ అరేబియాలో, ఇంకా అనేక కంట్రీస్లో, చాలా మలేషియాలో, చాలా చోట్ల కూడా ఈ ఆయుర్వేద వైద్యం వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే కేరళలో చాలా అద్భుతంగా ఆయుర్వేద, అంటే అన్ని నూనెలు తీస్తారు వాళ్ళు. కేరళ రాష్ట్రం అంటే అంతే, ఆయుర్వేద యొక్క తైలాలు ఉంటాయి చాలా మటుకు, ఆ నూనెలన్నీ వాడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మనము ఇది డాబర్ కంపెనీ ఉంది, పతంజలి ఉంది, హిమాలయ వాళ్ళు ఉన్నారు, ఇంకా జండు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఈ ఆయుర్వేద వైద్యాలని కానీ, ఆయుర్వేద మూలికలని కానీ, లేకపోతే ఆ మందులని కానీ చాలా మటుకు మనకి అందజేస్తూనే ఉన్నారు.
అయితే ఇవి స్టాండర్డ్ కంపెనీస్. ఇప్పుడు నేను చెప్పిన డాబర్ ఒకటి, హిమాలయ ఒకటి, పతంజలి ఒకటి, జెండు ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం చరక ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి ఉంది, అది కూడా. ఇవన్నీ కూడా బాగా ప్రముఖమైనటువంటి కంపెనీలు. వీళ్ళు చాలా నాణ్యమైనటువంటి మందుల్ని మనకి అందజేస్తున్నారు. అయితే బాగా హృషికేశ్లోను, ఉత్తరాఖండ్లోను బాగా ఈ ఆయుర్వేదం అనేది విస్తృతంగా ప్రచారం చేయబడి అక్కడ ప్రజలందరూ దీన్నే వాడుతున్నట్టుగా మనకి చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదం ఎందుకు వాడాలి, మన ఆంగ్ల వైద్యాన్ని వాడకూడదా అంటే ఆంగ్ల వైద్యాన్ని కూడా వాడచ్చు. కానీ ఆంగ్ల వైద్యంలో అంటే ఏదైతే మనం ఎలోపతి మెడిసిన్స్ అని ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో తీసుకుంటున్నామో అది నయం కానటువంటి రోగాలు చాలా ఉంటున్నాయి. అంటే ఆంగ్ల వైద్యంలో ఈ రోగం ఇంకా నయం అవుదండి, ఇంతే, ఏదో బతికినన్నాళ్ళు ఈయన ఇలాగే ఉండాలి అని వదిలిపెట్టేసిన రోగాలని కూడా ఆయుర్వేదం బాగు చేయటం అనేది చాలా చాలా విషయాల్లో నేను చూశాను. ఆయుర్వేదం అంటే ఆయుష్ని కనుక్కునేటువంటి ఒక పరిశోధన సంస్థ కాదని చెప్తున్నారు కనుక మనము ఆయుర్వేదంలో కొన్ని మందులు ఎలా ఎలా పనిచేస్తాయో ఇవాళ తెలుసుకుందాం. యాక్చువల్గా ఆయుర్వేదంలో ఈ రెండు ఉన్నాయండి, అశ్వగంధ, తులసి. అశ్వగంధ అనేదేమో ఈ ఆయుర్వేద శాస్త్రంలో తండ్రి లాంటిది, తులసి ఏమో తల్లి లాంటిది. అంటే కింగ్ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ అశ్వగంధ, క్వీన్ ఆఫ్ అశ్వగంధ ఈజ్ తులసి. ఈ రెండే కాక ఈ రెండింటి స్థానం తర్వాత శిలాజిత్ అంతటి ప్రాముఖ్యతని ఆయుర్వేదంలో సంపాదించుకుంది. ఈ శిలాజిత్ అంటే ఏంటంటే శిలల నుంచి ప్రవహించి వచ్చినటువంటి ఒక పదార్థం. అంటే ఇది హిమాలయ పర్వతాల్లో తప్ప ఎక్కడా దొరకదు. హిమాలయ పర్వతాల్లో ఈ విపరీతమైన వేడి పడ్డప్పుడు కొన్ని కొన్ని కొండరాళ్ళు అవి ఉంటూ ఉంటాయి. ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి కొండరాళ్ళకి విపరీతమైన వేడి ప్రసరించినప్పుడు ఆ పగిలిన రాతి పర్వతాల మధ్య నుంచి ఒక ముదురు గోధుమ రంగుది కానీ లేకపోతే నలుపు రంగుది కానీ ఒక ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. అంటే స్మెల్గా ఆ ద్రవం బయటికి వస్తూ ఉంటుంది. దానిని సేకరించి శిలాజిత్ అనే మందుని తయారు చేశారు. అంటే ఒక రాతి పర్వతపు యొక్క పొరలు కొంచెం కరిగి ఆ పొరల మధ్యలోంచి వచ్చినటువంటి ఒకానొక ద్రవమే శిలాజిత్. ఈ శిలాజిత్ అనేది ఎంత అద్భుతమైన మందంటే దీని వలన ఒక ఉపయోగం ఉంది ఒకటి లేదు అని మనం చెప్పుకోకల్లా, అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగానండి ఆంగ్ల వైద్యంలో చెప్పేటువంటి విధానాలకి ఆయుర్వేదానికి తేడా ఎక్కడుంటుందంటే, ఇప్పుడు మనం ఒక డోలో అనే ట్యాబ్లెట్ వేసుకుంటాం తలకాయ నొప్పికి ఒళ్ళు నొప్పులకి అని చెప్తారు. ఆ రెండిటికి మాత్రమే అది పనికొస్తుంది. దానికి ఉండేటువంటి కెమికల్ కంపౌండ్స్తో కొంచెం సైడ్ రియాక్షన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి మందుకి ఉంటాయి, అలా రియాక్షన్స్ కూడా ఉంటాయి. కానీ ఆయుర్వేద వైద్యంలో అటువంటి సైడ్ రియాక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి, అసలు చాలా తక్కువ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఆ యొక్క శారీరక మానసిక పరిస్థితులు బట్టి, అంటే ఆ రోగి యొక్క శారీరక మానసిక పరిస్థితులను బట్టి తప్ప పెద్దగా అక్కడ ఇబ్బంది పడేది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలన్నిటినీ సహజంగా తయారు చేసేటువంటిది కనుక ఆయుర్వేదము, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది వాత పిత్త కఫాదులు అని చెప్పేసి 3 ఉన్నాయి. వాతము అంటే చల్లని ప్రదేశం, అంటే గాలి ప్రదేశం. పిత్తము అంటే అగ్ని ప్రదేశం. కఫము అంటే కఫం అంటే మనందరికీ తెలిసిందే, బాగా చల్లని ప్రదేశంతో ఉండి మ్యూకస్ అది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ వాత పిత్త కఫాలను ఆధారంగా చేసుకుని మనిషి యొక్క శరీర పరిస్థితిని అంచనా వేస్తారు ఆయుర్వేద వైద్యులు. దాని తర్వాత పంచభూతాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆ వైద్యాన్ని ప్రారంభిస్తారు. వీళ్ళ శరీరము వాత శరీరమా పిత్త శరీరమా ఇటువంటివన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి వాళ్ళు వైద్య విధానం మొదలుపెడతారు. ఆ నేపథ్యంలో ఈ శిలాజిత్ అనేటువంటిది మనం చూస్తే ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, ముందు శిలాజిత్ ప్రస్తుత కాలంలో మనకి చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ, సంతానం లేకపోవటం అనేది చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ సంతాన లేమిని సమూలంగా నాశనం చేయగల మహా ఔషధము శిలాజిత్. అంటే ముఖ్యంగా దీన్ని పురుషులు తీసుకోవటం వలన ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళే అవసరమే లేకుండా చేస్తుంది. ఒకవేళ
ఆయుర్వేదం వల్ల నిజంగా అవుతుందా అని ఏమన్నా సందేహం ఉంటే కూడా ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చర్స్ కొంతమంది చెప్తున్నారు, మీరు ఆయుర్వేదం మందులు వేసుకొని దీనివల్ల పనిచేయదేమో అని అనుకుంటే ఎలోపతి మందులు వేసుకోండి, ఒక 15-20 నిమిషాల గ్యాప్తో ఆయుర్వేదం కూడా వేసుకోండి. మీకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందో లేదో చూసుకోండి. లేదంటే క్రమక్రమంగా ఆంగ్ల వైద్యానికి దూరంగా ఉండి కేవలము మన భారతీయ వైద్యం ఏం చెప్తోందో దానికి దగ్గర అవటానికి ప్రయత్నించినప్పుడు మీకు మీ శరీరం మెల్లిమెల్లిగా ఆయుర్వేదానికి అలవాటు పడుతుంది. అంటే ఆయుర్వేదం అనేది శరీరము గ్రహించుకొని దాన్ని బాగా లోపలికి డైజెస్ట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అది జరగదు. సో ఈ శిలాజిత్ అనేది తీసుకున్నప్పుడు ప్రధానంగా సంతాన ఉత్పత్తి కేంద్రాలని బాగా ఉత్తేజితం చేస్తుంది, మగవారిలో ఆ యొక్క శక్తి సామర్థ్యాలను బాగా పెంచుతుంది. ఇది ప్రధానం. అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ సంతానలేమితో సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండవది, ఇది క్యాన్సర్ కణాలని పెరగటం అనేది స్లో చేసేస్తుంది. ఈ శిలాజిత్ అనేది చూర్ణంలో దొరుకుతుంది, క్యాప్సిల్స్లో కూడా దొరుకుతుంది, పతంజలి దొరుకుతుంది, డాబర్లో దొరుకుతుంది, హిమాలయ వాళ్ళకి దొరుకుతుంది. మీరు ఎక్కడ తీసుకున్నా ఇవన్నీ స్టాండర్డ్ కంపెనీలే, ఎక్కడ తీసుకున్నా అవి తీసుకున్న తర్వాత మీకు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వేస్తూ చూస్తూ ఉండండి. ఆ లోపల ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోయి ప్రతిసారి ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా కణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత గ్రోత్ కూడా స్లో అయిపోతుంది. దానివల్ల కొంచెం రోగి ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. అదృష్టం బాగుంటే కనుక మొదటి అంటే ఎర్లీ స్టేజెస్లోనే తెలుసుకుంటే శిలాజిత్తు క్యాన్సర్ని కూడా నయం చేయగలదు. ఇంకొక విషయానికి వస్తే, ఈ వృద్ధాప్యం రాకుండా ఉండటం కోసము చాలా మంది అంటే అనేక రంగాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి, స్పోర్ట్స్ మెన్, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్. ఇప్పుడు చాలా మటుకు అందరూ కూడా వృద్ధాప్యాన్ని జయించాలి, ఫీల్ యంగ్ లుక్ యంగ్ అనే యాటిట్యూడ్లోనే చాలా మంది ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా శిలాజిత్ అద్భుతమైన మందు. శిలాజిత్తు వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రాడికల్ సెల్స్ ఉంటాయి, దాని యొక్క గ్రోత్ను కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే వృద్ధాప్యం దగ్గరికి చేరనివ్వదు. ఎందుకంటే ఆ శిలల నుంచి ద్రవించినటువంటి ఆ యొక్క పదార్థంలో ఫ్యూలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్యూలిక్ యాసిడ్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇసుకలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది, బురదలో ఉంటుంది, కొన్ని పర్వతాల దగ్గర దొరుకుతుంది. అదే ఫ్యూలిక్ యాసిడ్ ఈ శిలాజిత్తులో కూడా ఉంటుంది. ఉండటం వలన అది ఎలా పనిచేస్తుంది అంటే, మనకి చూడండి కొన్ని మడ్ థెరపీ అని బ్యూటీషియన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయుర్వేద వైద్యులు కూడా బురదను తీసుకొచ్చి ముఖానికంతా పూసి తలకంతా పూసి ఒక రకమైనటువంటి వైద్య ప్రక్రియను వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో ఫ్యూలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. అలాగే ఇసుకలో, మట్టిలో మొక్కలు నాటడం, మట్టిలో పనిచేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. మరి పొలంలో ఉండే రైతులందరూ అంత ఆరోగ్యంగా ఎందుకు ఉంటున్నారంటే ఆ మట్టిలో ఫ్యూలిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఫ్యూలిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే శిలాజిత్తులో ఉంటుంది. ఆ శిలాజిత్ అనే ఆ వైద్యము, ఆ మందు ఇంకా ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే లంగ్స్ని, హార్ట్ని కూడా బాగా యాక్టివేట్ చేస్తుంది. దానికి ఆక్సిజన్ సప్లై చాలా హాయిగా ఉండేలా చేస్తుంది. అంటే ఎక్కడా బ్లడ్ ప్రెషర్స్ రావు, హార్ట్ అటాక్స్ రావు, ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి సమస్యలు రావు, న్యూమోనియాలు అటువంటివి రావు. అంటే లంగ్స్ని, హార్ట్ని చాలా యాక్టివేట్ చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్, బ్లడ్ సప్లై కూడా చాలా చక్కగా చేస్తుంది. ఈ శిలాజిత్తు వలన ఇంకా చాలా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియా ఉంది, యాంటీ ఫంగల్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇది కాక దీంట్లో జీవశక్తికి సంబంధించినటువంటి అనేక పదార్థాలు దీంట్లో ఉన్నాయి. జీవశక్తి అంటే మన మెటబాలిజం రేటు. అది ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే, శిలాజిత్ తీసుకున్న తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్ మనకి ఇంబ్యాలెన్స్ ఉండదు. హార్మోన్స్ ఎంత పెరగాలో అంత పెరుగుతాయి. దాంతో హార్మోన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే ఒక శరీరంలో వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. మెటబాలిక్ రేట్ కూడా వాళ్ళకి పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. మళ్ళీ ఇది కాక ఆందోళన ఉండదు, ఒత్తిడి ఉండదు, నీరసం ఉండదు, అలసిపోవటం ఉండదు. అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు చెప్తున్నారు. నిజంగా ఎన్ని ఉంటాయి అంటే, ఉంటాయని అందరికి సందేహం వస్తుంది. ఎందుకంటే మనం బాగా ఎలోపతి మెడిసిన్స్ అనేటువంటి ఒక మాయలో పడిపోయి తిరుగుతున్నాం గనక
ఆయుర్వేదం అనేది నిజంగా పనిచేస్తుందా, ఎన్ని ఉంటాయంటే ఆయుర్వేదం ఎప్పుడు ఒక్క శాస్త్రాన్ని, ఒక విషయాన్ని, ఒక సమస్యని చెప్పదు. అది వచ్చిందే వేదం నుంచి. వేదం అంటే మొత్తము ప్రపంచ సారం అంతా దాంట్లో నిండి ఉంటుంది. అథర్వణ వేదంలో అనేక రకమైనటువంటి వైద్య శాస్త్రాలు ఉన్నాయి. దాంట్లో ఆయుర్వేదం కూడా ఒకటి. సో ఆ ఆయుర్వేదము బాగా పనిచేయాలి అంటే మనము కొన్ని ప్రముఖమైనటువంటి వైద్యాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి. చెప్పాను కదా, అశ్వగంధ ఒకటి, శిలాజిత్ ఒకటి, మళ్ళీనేమో మన తులసి ఒకటి. ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైనవి. చెప్పుకోవాలంటే వేల కొద్దీ మూలికలు, రసాయనాలు, అంటే పత్ర వైద్యం ఉంది, పుష్ప వైద్యం ఉంది, కేసరి వైద్యం ఉంది, ఇది కాక మూలికా వైద్యం ఉంది. వీటన్నిటితో కూడా మనం ఆయుర్వేదంలో చాలా సుఖంగా జీవించవచ్చు. ఆయుర్వేద వైద్యులు ఎలా ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళు ఆయుర్వేదం కూడా ఎంబీబీఎస్లో ఉంది, హోమియోపతి ఉంది, యునాని ఉంది, సిద్ధ వైద్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎంబీబీఎస్లో ఒక పార్ట్ కింద అది కూడా చేస్తారు. ఇప్పుడు ఆయుర్వేద కాలేజెస్ కూడా ఉన్నాయి చాలా మటుకు. అయితే ఈ ఆయుర్వేదం చేసిన తర్వాత ఎంబీబీఎస్లో మామూలుగా డాక్టర్లందరూ ఉన్నట్టుగా కాకుండా ఆయుర్వేద వైద్యుడికి ఒక ప్రత్యేక లక్షణం ఉండాలని ఆయుర్వేద శాస్త్రమే చెప్తోంది. అది ఎట్లాగంటే అతనికి ఒక సరైనటువంటి అవగాహన, ప్రాక్టికల్ నాలెడ్జి, బాహ్య అభ్యంతర శుచి కూడా ఉండాలన్న. అంటే బాహ్య అభ్యంతర శుచి అంటే ఆయుర్వేద వైద్యుడు ఆ రోగి యొక్క లక్షణాలని పరిశీలించిన తర్వాత అతని మనస్సును కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకొకటి, రోగి లక్షణాలని ఇతను శాస్త్ర ప్రకారం కాకుండా తన మనసుతో కూడా కొంచెం ఆలోచించి అతను మన స్వంత వ్యక్తి, మన ఇంటి వ్యక్తి అన్న దృష్టితో అతనికి వైద్యాన్ని అందించాలి. దీనికి ఆయుర్వేద వైద్యుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి అంటే శాస్త్రార్థి, స్వచ్ఛమైనటువంటి సత్యాన్వేషి, తర్వాత ఇది కాకుండా క్షేత్ర విజ్ఞానము, ఇవన్నీ కలిగి ఉండాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తారు. ఇంకా ఆ ఆయుర్వేద వైద్యులు ఎలా ఉంటే వాళ్ళ రోగి యొక్క హితాహితం బాగా కోరి వాళ్ళ ఆహార విహారాలను కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని బట్టి వాళ్ళని గైడెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. సో ముందు ఆయుర్వేద వైద్యుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటే ఇచ్చే మందులు అతను మనస్ఫూర్తిగా ఏదో కమర్షియల్ అవుట్లుక్తో కాకుండా, బిజినెస్ మైండ్తో కాకుండా, ఎవరో మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసి చెప్పేసిన మందులు ఇచ్చేయటం కాకుండా రోగికి నిజంగా కావాల్సినటువంటి మందు, అవసరమైనటువంటి వైద్యాన్ని అందించేవాడుగా ఉండాలి. అందుకే అతను సత్యాన్వేషి, శాస్త్రార్థి అయి ఉండాలి అని ఆరోగ్య వైద్య శాస్త్రం చెప్తోంది. ఆయుర్వేదం ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే రోగికి వైద్యుడికి కూడా ఒక మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు రోగికి 100కి 100 పాళ్ళు ఈ శిలాజిత్ లాంటి మందులు వాడినప్పుడు వాళ్ళు అనుకున్న ఫలితాలని తప్పకుండా సాధించగలుగుతారు. నమస్కారం.